హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని జెప్పేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తరపున ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారి డిమాండ్. మరి వీరికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా మరియు ఆందోళనతో ఎదురుచూస్తున్న అతి ముఖ్యమైన అంశం కొత్త వేతన సవరణ కమిటీ. పీఆర్సీ కమిషన్ నియామకం గురించి. మరి గత 3 సంవత్సరాల నుండి పీఆర్సీ కమిషను ఏర్పాటు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పెరుగుతూ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు దృష్ట్యా చూసుకున్నట్లయితే తమ జీతభత్యాలు ఎప్పుడు పెరుగుతాయో అని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి ఆర్థిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది. ఇదే విషయాన్ని నిన్న ఆదివారం ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ప్రధాన అజెండాగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల గొంతుకను వినిపించే వేదికగా అయితే ఇది మారింది. మరి ఎన్‌జీఓల రాష్ట్ర అధ్యక్షుడు బండి విద్యాసాగర్ గారు ఈ యొక్క సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్త పీఆర్సీ కమిటీని అయితే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక బలమైనటువంటి తీర్మానాన్ని ఆమోదించారు. రాష్ట్రంలోని 2023 సంవత్సరం నుంచి వేతన సవరణ కమిషన్ తన విధులను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ గతంలో నియమించినటువంటి కమిషన్ను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది అనైతే విమర్శించారు. ఈ జాప్యం వల్ల కొత్త వేతన స్కేల్స్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అనే విషయంపై ఎవ్వరికీ స్పష్టత లేకుండా పోవడంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే ఒక సమర్థవంతమైన పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని, అలాగే తుది నివేదిక వచ్చే వరకు కూడా ఉద్యోగుల ఆర్థిక వెసులుబాటు కోసం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో 2023లోనే పీఆర్సీ కమిషన్ నియమించడమే కాకుండా వారు ఐఆర్ కూడా అందిస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా 2026 నాటి వేతన సవరణ కోసం అప్పుడే కార్యాచరణ అయితే మొదలుపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. ఈ పరిస్థితి మొదలుకే రావటం లేదని చాలా ఇబ్బందికరమైన విషయం అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్ గారు. మరి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఇప్పటి వరకు ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరుపుతూనే సుమారు 2,000 కోట్ల రూపాయల బకాయిలనైతే విడుదల చేయడంలోనూ, పెన్షనర్లకు గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందించడంలోనూ కొంత విజయం సాధించినప్పటికీ పీఆర్సీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీఆర్సీతో పాటు ఇతర ముఖ్యమైన సమస్యలను కూడా ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచాలి అనే ప్రతిపాదనను ఎప్పటినుంచో పరిశీలనలో ఉందని, దాన్ని వెంటనే తుది రూపం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. దీనివల్ల వందలాది మంది ఉద్యోగులకు మరో 2 ఏళ్ల పాటుగా వారు సర్వీస్‌లోనే కొనసాగే అవకాశం అయితే లభిస్తుంది. మరో కీలకమైన అంశం ఏమిటంటే మెమో నంబర్ 57 ప్రకారంగా మరొక 11,000 మంది ఉద్యోగులు సిపిఎస్ విధానం నుండి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌కి రావాల్సి ఉంది. మరి ఈ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అయితే కోరారు.
అలాగే రాష్ట్రంలోని కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వారికి హెచ్ఆర్ఏ 16% పెంచాలని డిమాండ్ చేశారు. ఇక హెల్త్ కార్డుల విషయానికి వస్తే నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు నగదురహిత మెరుగైన వైద్య సేవలు అందేలాగా చూడాలి అని చెప్పేసి కోరారనమాట. మరి ఈ సమస్యలన్నీ అన్నిటిపై కూడా త్వరలోనే ఈ మేరకు ఏపీ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరితో చర్చించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని వారు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ తమ హక్కుల సాధన కోసం సిద్ధంగా ఉండాలని, సంఘటితంగా పోరాడితేనే విజయం లభిస్తుందని విద్యాసాగర్ గారు పిలుపునిచ్చారు. తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. గత 3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. మెమో నంబర్ 57 ప్రకారంగా 11,000 మంది సిపిఎస్ నుండి ఓపీఎస్‌కు మార్పు చేయాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ఈ హెచ్ఆర్ఏను 16% పెంచాలి. హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదురహిత మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి. త్వరలో ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి పోరాట కార్యాచరణ ప్రకటన అయితే చేయాలని చెప్పేసి ప్రధానంగా ఎజెండాతో అయితే ఈ సమావేశం ముగిసింది. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా పీఆర్సీ నియామకం జరగకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్నైతే వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటన, పదవీ విరమణ వయసు పెంపు మరియు హెల్త్ కార్డుల సమస్యలపై గట్టిగా చర్చించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని చెప్పి కూడా ఉద్యోగ నేతలు హెచ్చరిక జారీ చేశారు. మరి ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రక్రియను పట్టాలెక్కించాలని చెప్పేసి కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో, మనకు పీఆర్సీ అనేది జూలై 2023 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. సో, దాన్ని ఇప్పుడు మనకు మనము మే 2026లో ఉన్నాము. సో, ఇక్కడ మీరే చూడండి ఇంత గ్యాప్ అయితే వచ్చింది. దాదాపుగా 2.5 సంవత్సరాలు ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చిందనమాట. సో, ఇలా గ్యాప్ వస్తే ఖచ్చితంగా పీఆర్సీ అమల్లో ఆలస్యం ఉంటే ఐఆర్ ప్రకటిస్తారు. సో, ఐఆర్ అనేది కూడా మనకు ఈ తేదీ నుంచి వర్తించాల్సి ఉంది. ఈ ఐఆర్ గురించి ఊసే లేదు. పీఆర్సీకి సంబంధించి కమిషనే వేయలేదు. ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ, స్పష్టత కోసమైతే ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తుతం పోరాటం అయితే ఉధృతం చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.